చక్రం అండి బొబ్బిలి. బొబ్బిలి చక్రం ఉమ్. ఏంటి ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు 2024 ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి? కూటమి అండి కూటమి. కూటమా? ఉమ్. ఎలా చెప్పగలుగుతున్నారు సార్ కూటమి? అంటే అభివృద్ధి ముందు మరి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా చంద్రబాబు నాయుడు వస్తేనే. ఉమ్. అంటే ఇప్పుడు ఏం డెవలప్మెంట్ జరగలేదంటారు? డెవలప్మెంట్ ఏంటి ఏముందండి ఏమొచ్చింది ఉమ్. ఈ పిల్ల బీటెక్ వాళ్ళకి డబ్బులు కూడా వేయలేదు. ఉమ్. మరి చదువుకునే విద్యార్థులకి మరి అక్కడెక్కడన్నా మరి డబ్బులు వేయాలి కదండి, ఆ డబ్బులు కూడా వేయలేదు. ఉమ్. మరి దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తా ఉన్నాయని చెప్తున్నారు కదా, పోర్టులు కట్టించారు. డబ్బులు ఇస్తాడండి, తీసుకుంటున్నాడు. ఇలాగ ఇస్తాడు అలా తీసుకుంటాడు. అంటే ఎలా ఎలా తీసుకుంటారంటారు? అది బటన్ నొక్కుతాడండి. ఇంకా మొన్న చీలిపోయినాయండి, బటన్ నొక్కాడండి, మాకేం పడలేదు, సర్వనాశనం అయిపోయినాయి, రూపాయి రాలేదు. మరి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తుకు రాదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు కదా. పథకాలు ఉంటాయంటే ఎదరికి వెళ్ళిపోయి ఇక అన్నీ డెవలప్మెంట్ ఉంది కదా, ఈ డబ్బులు పంచి పెడతాం, లాగేయటం, నిష్ఠార వస్తువులు పెరిగిపోవటం. పెట్రోల్ ఎంత ఉండేదండి? 80 రూపాయలు ఉండేది, 100 రూపాయలు అయిపోయింది. ఊరియా బత్త ఎంత ఉండేదండి? ఇలా రేట్లు పెరిగిపోయినాయి. మరి మందు ఎంత ఉండేది? 70 రూపాయలు ఉండేది, 200. ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంటే మీరు కూటమిని గెలిపిస్తానని చెప్తా ఉన్నారు. గతంలో 600 హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి అంటా ఉన్నారు కదా వీళ్ళు. అలాగే అంటారండి. మరి అందరూ వినియోగించుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందరికీ న్యాయం జరిగిపోతుంది కదా, అందరూ ఉంటారు, ఎందుకు న్యాయం జరుగుతుందండి. మరి 60 రూపాయలు మందు 200 రూపాయలు అమ్మేసుకుంటున్నాడండి, మరి ఈ పేదోడు తినేయట్లేదా? ఏంటండి ఎలక్షన్ దగ్గరకు వచ్చేటికి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు ఇచ్చుకుని కొడుతున్నారు, కోడి కత్తిరించుకుని కొడుతున్నారు. అవన్నీ డ్రామా అండి, డ్రామా అండి. ఆయన్ని కోడికత్తితోటి రాడ్ ఇచ్చి కొడితే చచ్చిపోయేవాడు ఎవడో తెంగరోడు చేస్తాడే పని, మనిషి అన్నవాడు చేస్తాడు. ఆడి జనమే అది, ఆడి జనమే, బయట జనం ఎవరో కదండి, ఆడి జనమే. మరేమో ఆయన జనం అయ్యి ఉంటే మరి కోడికత్తి సీన్ ఏమో మీ పక్కూరు అయ్యి ఉంటుందేమో. 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు కదా. పెట్టారండి. మరి ఎస్సీల్ని అలా నలిపేస్తున్నాడంటే డోల్ డిరివేరీ పంపాడు, ఇంకో కత్తి ఇచ్చి పడుతుంది. మరి వాళ్ళ చిన్నాన్ని చంపేశారు, మరి ఆ కేసు ఏమైందండి? మరి వాళ్ళ చిన్నాన్ని కూడా చంపేశారు కదా, మరి ఏమైంది? అది కేసుకి అవినాష్ రెడ్డికి ఏం సంబంధం లేదని చెప్తాను. చిన్నపిల్లాడు అంటే చిన్నపిల్లోడు, ఈయన చిన్నపిల్లోడు అండి, కత్తి పొడిచినోడే చిన్నోడే. మరి ఆయన కూడా ఇడిచిపెట్టేయాలి కదా. మరి వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతున్నారు. మరి ఎస్సీలు అంటే అంత సులభమా? అదండి ఎస్సీలకి మేనమామ అంటాడు. మేనమామ దొంగ మాటలండి, దొంగ మాటలు. వాళ్ళు చెప్తున్నారంటారా? ఏంటి ఇప్పుడు ఏం భూమి పట్టాల మీద ఏమో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకుంటారు. వేసుకుంటాడండి భూములన్నీ ఆయనే అండి. వాళ్ళ నాన్నగారు చేసాడండి, ఆయన పట్టుకుని వేసారండి. రాజశేఖర రెడ్డి గారు బాగా చేశారండి, ఆయన దృష్టిలో పెట్టి వేసారండి. ఆగానే మాట్లాడుకో, ఆయన దృష్టిలో పెట్టి వేసారండి. వీడంత పనుడు ఏం కదండి. మరి పనుడు కాకపోతే 175 గెలుస్తానేమో కాన్ఫిడెంట్గా చెప్తాను. 175 ఎలా గెలిచేస్తాడండి? ఎక్కడ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 2 లక్షలు కావాలండి. చంద్రబాబు నాయుడుకి 75,000. మరి ఇలా పెంచేస్తే మరి ఎక్కడొస్తుంది? ఈ పేదోడు భూమి ఏం కొనుక్కుంటాడో, ఈ రిజిస్ట్రేషన్లు ఏం చేయించుకుంటాడో? ఇవన్నీ మరి ఇవన్నీ అక్రమం కదండి. మరి ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 2 లక్షలు కావాలా? అంటే ఇక్కడ మీకు మెడికల్ అండి, మెడికల్ ప్రతిదీ లంచమే. అంటే ఈ కరెంట్ అండి, ఇప్పుడు ఈ రైలు చెరువులు ఏంటి మరి ఎంత దారుణం కరెంటు బిల్లు. అప్పుడు 2,50,000 కట్టేవాళ్ళు, ఇప్పుడు 7,50,000 కడుతున్నాం అదే బిల్లు. మరి ఎంత దారుణం అండి. మరి ఇవన్నీ తినేటం కదా మమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే పేదోళ్ళకి బాగా న్యాయం జరిగిందని చెప్తారు. పేదోళ్ళకంటే ఏముందంటే బటన్ నొక్కుతాం, 10,000 నొక్కుతాడు, 40,000 అవుతున్నాడు. చాలా ఎక్కువగా మరి ఇప్పుడు మందుగా తీసుకోండి 60 రూపాయలు, 60 రూపాయలతో 200 రూపాయలు అమ్ముతాం. మరి ఎంత? మరి పేదోడిది కదా డబ్బు. సిద్ధం అంటాడు కదా జగన్ గారు. సిద్ధం అంటాడండి, అందరూ సిద్ధమే వచ్చేదాకా. మే 13 దాకా అందరూ సిద్ధమండి, తర్వాత ఉంటుందండి. ఓకే.